హాయ్ అండి, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక తిండిపోతూ వచ్చినాం అనమాట. హ్మ్. ఓకేనా? ఈ రోజు ఏమేం చేస్తున్నామంటే బాగా చెప్తారు చెప్పు. ఏం చేసినయి ఆల్రెడీ చేస్తున్నాం కాదు. ఒకటి చపాతీ చేసింది. చపాతీ ఒకటే చేసినాం. ఇది ఎగ్ కర్రీ, అండా కర్రీ, 2 గుడ్లు, ఇంత సూపు, అది గ్రేవీ. నెక్స్ట్ వైట్ రైస్. దీంట్లోకి ఈ సుక్కకూర కూరనే, కూర దగ్గర కాకపోతే తొక్కు లెక్క మంచిగా దగ్గరికి వచ్చింది. కొంచెము కాకరకాయ ఫ్రై చేసింది. అది వీటితోని మేము ఈరోజు పోటీ పెట్టుకుంటున్నాం. ఛాలెంజ్, చిన్నగా ఈటింగ్ ఛాలెంజ్. చిన్నగా చపాతీలు 2 పెట్టిన వాటర్ అయితే ఆమెనే తెచ్చుకుంది, నాకైతే తీసుకురాలేదు. నేను తాగానని చెప్పి తీసుకురాలేదు. తెస్తే తాగుతూనేమో తెచ్చిన సింగారం తాగదు కాబట్టి తీసుకురాలే. దీంట్లో కర్రీ అయితే దీంట్లో వేసుకున్నామండి, ఎందుకంటే చపాతీ ఉన్నది కదా, చపాతీకి కోసం అని దీంట్లో వేసుకున్నాము. దీంట్లో ఈ కర్రీ ఉన్నది, కొంచెం రైస్ ఉన్నది, ఎక్కువ అయిపోతాయి కర్రీలు. ఎక్కడైనా కర్రీలు కూడా అయిపోవాలి అసలు ఇవాళ. ఇంకా అయిపోతుంది. కర్రీస్ కూడా అయిపోలేదు, మిగిలదు అయిపోతుంది. చపాతీలు అయితే నేను 2 పెట్టినా బాగుండి వద్దు అని చెప్పి మళ్ళీ 1 పెట్టింది. నేనైతే కాదు, ఒకటే చపాతీ వేసుకున్నాను. 2 అన్నది కానీ ఇక 2 సారి వద్దులే అని ఒకటే పెట్టింది. నేనైతే నాకు చపాతీలు అంటే ఇష్టం ఉండేది, నాకైతే ఇష్టం కాబట్టి నేను మళ్ళీ దవడలు వస్తాయి చపాతీ. అన్నం మీద దెబ్బ మింగి గెలిపోతా అని చెప్పి అన్నంకు ప్రిపరేషన్స్ ఇస్తాను అనమాట. చపాతీకి ఇస్తాడు మళ్ళీ దవడలు ఉన్నది మరి తేపు మరి ఉన్నది తిని తర్వాత నెక్స్ట్ టైం బనానా పెట్టుకో. ఓకే, ఇక మళ్ళీ ఈరోజు అయితే చిన్నగా వేద్దాం అనుకుంటున్నాము. మా శ్రద్ధతో స్కూల్కి పోయింది, మా చిన్నోడు ఇంట్లో ఉన్నాడు, మేమిద్దరం అయితే బయట చేస్తున్నాము. ఓకేనా? ఆడుకుంటుండు. ఇక దీంట్లో వాళ్ళు గెలుస్తారు ఏం కదా అని చూడాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాం తొందరగా, అంటే చిన్నగా సింపుల్ గా కొట్టేద్దామని, అంతేనా? ఫస్ట్ ఏది చపాతీ తినన్నా, చపాతీ తింటేనే మళ్ళీ ఎగ్గులు తినొస్తుంది కాబట్టి ఫస్ట్ చపాతీ, తర్వాత వైట్ రైస్. ఓకేనా? ఇక మొన్న అయితే సేమ్ ఒక అట్లా బావా, ఒక అట్లా నేను గెలిచాము. మరి ఈ రోజు ఎట్లా గెలిచామో చూడాలి. ఇక బావానా నేనా చూడాలి. ఓకేనా? ఈ ఎగ్స్ అయితే అసలు ఈ మధ్యలో ఇడికొచ్చిన అయితే మొత్తం తక్కువ అయిపోయినాయి, ఎందుకంటే మాకు ట్రేలు లేవు. మా ఇంటికనైతే హోల్సేల్ వేసే వాళ్ళు వేసు మంచిగా గడుకోటి ఆమ్లెట్ ఉడకెట్టుకొని తినేటోళ్ళం. ఈడైతే తక్కువ అసలు ఇంకా ఈడనే ఎక్కువ ఉండాలి కానీ అసలు మేము తెచ్చుకోలేదు, లేకపోతే మస్తు తెచ్చుకున్నా పెట్టుకోవడానికి లేవు అనమాట. నిన్నే తెచ్చుకున్నాం, ఇప్పటి తెచ్చుకొని పెట్టుకుంటాం ఇంట్లో ట్రే. ఇక అప్పుడప్పుడు జస్ట్ స్నాక్స్ ఎక్కడ అప్పుడప్పుడు మా చిన్నోనికి పొడి శ్రద్ధకు స్పీడ్గా టిఫిన్లకు అట్లా. ఓకేనా? ఇక మస్తు రోజులకు తింటున్నా, నాకు ఎగ్ తినాలనిపిస్తుంది. చికెన్ కంటే ఎగ్గే ఇష్టం అనిపిస్తుంది అనమాట. 1 2 3 స్టార్ట్. ఎవరు గెలుస్తామో చూడాలి. ఫస్ట్ రెడీ పెట్టుకుంటూ గెలవాలని చూసిరా మస్తు అంటే అన్నం పక్కకు పెట్టేసిన. ఇప్పుడు చపాతీ 1 2 3. ఇదైతే కారం ఉందా ఫస్ట్ తింటేనే అర్థమవుతుంది ఒకసారి. ఓకే, గ్రేవీ గింత గ్రేవీ వస్తుంది ఒక చపాతీకి. అన్నం కూడా వేసుకో, అన్నములకు చపాతీలకనే వేసిన నేను మరి. నా చపాతీ పెద్దగా ఉంది అందుకే నాకు చూడాలి. నేను లాస్ట్ ఉద్దే మింగేసిన, నేనే గెలిచేసిన. నీ చపాతీ పెద్ద ఉందా? నేను ఓడిపోయినా అంటే కారణం కదే అమ్మా. చూసినావా? అడ్జస్ట్మెంట్ చేస్తున్నా అనమాట.
నేను మింగేసిన అడదబ్బని లేదంటే నేను ఓడిపోయేదాన్ని. బొట్టు ఎంత పోలే. కూర అయితే బాగుంది సార్, కర్రీ మంచిగా ఉంది. ఇదేంటి గ్రేవీ. అవునా, నచ్చిందా? బావుకి ఇలాంటి మసాలా కర్రీస్ ఉన్నప్పుడు నచ్చాలంటే చాలా కష్టమవుతుంది. మసాలాలు ఉంటాయి కాబట్టి కొంచెం. నేనైతే అయిపోయినా ఏంటిది నువ్వు కూర కాదు చపాతీ మొత్తం మీద కూర అయిపోవాలి, అన్నం అయిపోయారు. ఇది అది ముందంటే కదా. నేను అనలే నువ్వే అన్నావు. నేను అంటే నువ్వు కూడా ఓకే అన్నావు కదా, ఒప్పుకొని సంతకం పెట్టావు. ఇంకేంది నీకు పొట్టు ఉన్నది గుడ్డు మీద తీసేయి. శ్రద్ధ తీసి పొట్లు. లేదు ఇప్పుడు ఖచ్చితంగా ఆ కూర అయిపోవాలి. నేను ముందుగానే చెప్పిన, స్టార్టింగ్ చెప్పిన కూర అయిపోవాలి, అన్ని కూరలు అయిపోవాలి అని చెప్పిన. అయిపోతే దానికి ఏముంది అని అన్నావు నువ్వు. కర్రీ లెక్కుండదు, కర్రీది ఏముండదు, సూపుకి లెక్కుండదు. ఎగ్స్ అయితే ఖచ్చితంగా కొడవాలి. ఓకే ఓకే అండి, చపాతి అయితే గెలిచింది. సరే సరే, ఇప్పుడు కూర మొత్తం అయిపోవాలి, అంతా అయిపోవాలి. కూర సూపు పక్క పెట్టుర్రి అంతే, ఏం లేదు. ఇక పొద్దునైతే అన్నం పెద్ద మంట పెద్ద పెట్టి దీపం పెడుతున్నా. అదే అది కొంచెం మాడింది కానీ పర్లేదు, మంచిగా కిందికి కొంచెం మాడింది అనుకోండి. ఇప్పుడు మాడింది లేదు మాడేసుకురాలే కానీ అడుక్కుంది, ఇది మంచిగా ఉంది. ఓకే తినుడా. 1 2 3 కూర. నువ్వు సూపర్ లెక్క పెట్టకు బాబా. నో కూర అయితే అయిపోవాలి. మొత్తం మిక్స్ చేసేసి నేనైతే కాకరకాయ తొక్కు అవన్నీ ముట్టు కాంబినేషన్ ఎప్పుడు అయ్యాను నేను రోజు తింటా. కూర కూర వేసుకున్నా. నేను తాగకుండా ఎగ్గు సూపర్ కారం పన్నట్టు. మాట్లాడేపు జస్ట్ అయిపోయింది బాబా, జర్రంతనే సూపు ఉన్నది ఎట్లయినా ఓడిపోయినట్టే లెక్క. నేను నీళ్ళు తాగుతా తెలుసా అని చెప్పి బాగా నీళ్ళు పెట్టి, లేదంటే ఇప్పుడు నేను నీళ్ళు తాగుతా మింగేసా అని. నువ్వేం తాగకపోదు కానీ ఎందుకు నువ్వు ఎట్టగలుగుతావు ఇదంతా వెళ్తాడు. సూపు కౌంట్ లేదని చెప్పినప్పుడు నేను నువ్వు చెప్తాను సూపు కౌంట్ లేదు బాబా.
కర్రీలు కూడా అయిపోవాలి అసలు ఇవాళ ఇంకా అయిపోతుంది మా కర్రీస్ కూడా అయిపోలేదు మిగలదు అయిపోతుంది సూప్ కావట్లేదు బాబా ఎగ్ మాత్రం ఎక్సలెంట్ సూపర్ ఉంది పొద్దున పొడిస్తే కొంచెం స్మెల్ వచ్చింది కాల్ స్మెల్ కూర ఎట్లయితే నేను అసలు గెలిచినా లేదా నాకు దూరం తెలుస్తలేదు కానీ నమిలిన నేను పసపస మింగేసిన లాస్ట్ మొత్తం మింగిన బాబా అన్నప్పుడు నోట్లు నాది నేను అన్న తర్వాత నువ్వు అన్నావు చేసేపటికి నువ్వు అన్నావు కదా నీ దాంట్లో ఉన్నది నోట్లే నీ దాంట్లో అయిపోయేసరికి నా అంతకుముందే అయిపోయింది అంటే జస్ట్ ఇంచెస్ లా పోయింది సెకండ్ సెంటీమీటర్ల పోయింది నాది ఫస్ట్ తొందరగా అట్లా నేను మొత్తం మీద అయితే క్లీన్ గా పద్ధతి ప్రకారం గెలిచిన నేను నువ్వు పద్ధతి తప్పింది ఓడిపోయినా ఇప్పుడు ముందుగాల చెప్పిన పొద్దుగాలనే ఇదంతా ఓడిపోవాలంటే అన్నావు కంప్లీట్ అయిపోయింది కాకపోతే చిన్న ప్లేట్ అవుట్ లా కొంచెం మెత్తలు పడ్డాయి ఇప్పుడు వీడియోలో చూసిన వాళ్ళకి తెలుసు కదా నోట్లో వదిలితే ఫస్ట్ అయిపోయిందని తెలిసినప్పుడు అయితే నీది ఉన్నది నాది కొంచెం ఉన్నది మరి మింగిన లాస్ట్ వాళ్ళు మింగిన నువ్వు ఆ నోరు వేసామని నేను దెబ్బ మింగిలే అట్లా లేదా నేను కూడా మింగి మొత్తం మీద ఓడిపోయింది మేము లాస్ట్ అంటే అయితే వాళ్ళు గెలిచిన చెప్పారు మీరు ఇక లాస్ట్ బావనా నేనా అని చెప్పి నేనే సరే చెప్పు అట్లా అయితే చపాతి ఒకటి పెట్టుకుని చెప్తారు రీజన్ కూడా మొన్న పండుగ రోజు అయితే 4 పూరీలు కొంచెం పకోడీ పెట్టుకున్నాం కదా అది తిన్నాక మాత్రం మేము అసలు అన్నం తినలే కడుపు టైట్ అయిపోయింది నైట్ తిన్నాం ఆ రోజు ఆ 4 పూరీలకి పొద్దున తిన్నాము కదా 10 గంటలకు 11 గంటలకు చేసినాం అప్పుడు 12:30 అవుతుంది ఆ రోజు 12:30 మధ్యాహ్నం చేసినాం ఈటింగ్ ఛాలెంజ్ అవి కొంచెమే తిన్నాము టిఫిన్ లెక్క అంటే 4 అవి చికెన్ అది చికెన్ కూరతో తిన్నాం కదా మరి అదే అంటున్నా చికెన్ తెచ్చుకోవాలి పండుగకు శనగల కూర పూరీలు ఇంత పకోడీ పెట్టుకున్నాం కదా అవి మొత్తం దవడలు గునినాయి మళ్ళీ నూనె సామాన్ అదంతా ఆయిల్ ఫుడ్ కదా మొత్తం ఇక కడుపులో అంతా అదే అయిపోయింది టైట్ గా ఆకలి కూడా నైట్ దాకా 9:30కు మళ్ళీ పచ్చిపులుసు చేసుకుని మళ్ళీ అప్పుడు కొంచెం తిన్నాం అంతే ఇక అంతే ఏం తెలియదు సాయంత్రం చాయ్ తాగినాము అట్లా అవుతుంది వండిగన్నం అయితే మధ్యాహ్నం ఆయిల్ తింటే మా చిన్నోడు తినబెట్టిన కొంచెం గంతేలే 100 జన్స్ వంట అయిపోవు మా శ్రద్ధ కూడా పూరీలు తిన్నది ఆమె తినలేదు పకోడీ తిన్నది ఎవ్వరం తినలేదు అసలు నైట్ తిన్న మా చిన్నోడికి మధ్యాహ్నం తప్ప అట్లా అయిందనమాట ఇప్పుడు చపాతి తింటే అన్నం తినము కాబట్టి అన్నం కొంచెం చపాతి కొంచెం పెట్టినానుకో వీడికే స్టార్ట్ అయిపోతుంది ఈ పోటీ వేసిందంటే ఈ పోటీ తినదు తర్వాత తినబుద్ధే కాదు తినకూడదు తినలేదు అందుకే కొంచెం స్పీడ్ గా తింటాం మళ్ళీ కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఒకటేసారి ఇక మళ్ళీ తినబుద్ధి కాదు అందుకే ఈరోజు అయితే ఇట్లా పెట్టినామన్నమాట ఇక మరి ఇక మీరే చెప్పాలి ఎవరు గెలిచిరో ఓకే చెప్పండి మీరే చెప్పండి చెప్తే ఒప్పుకుంటాం లెక్క ప్రకారం అయితే ఇప్పుడు నేను నాకంటే ముందు నువ్వు తిని మింగి ఓపెన్ నోరు తెరిచినా కానీ ఓడిపోయినట్టే దీనివల్ల నేను ముందుగా చెప్పినా అందుకే చెప్పినాను ఈ సూపు ఓడవాలని ఏమో ఓడిపోయినట్టు ఓడిపోతే అయితే లాస్ట్ గెలుస్తుంది అట్లా చేస్తుంది అందుకే నేను సూపు అయిపోవాలని చెప్పి నువ్వు కూడా ఒప్పుకున్నావు ఏముంది వస్తుంది అయిపోతుంది అన్నావు అబ్బా సూపు సానేసిన అంటే ఇక అవన్నీ చెప్పొద్దు మరి నువ్వు చపాతి నాకు పెద్దది వేసినావు మరి అని నేను చెప్పిన అవన్నీ చెప్పు బాగానే పెట్టుకున్నా చెరొకటి బాగానే పెట్టేసింది అలా నువ్వు రెండు వేస్తే ఒక్కొక్కటి నేను తీసేసిన సరే తీసేసినావు మరి నాన్నలు కూడా పెద్ద ఇంకా మీకు అవన్నీ చూడలే నువ్వు రెండు వేస్తే ఒక్కొక్కటి అది పెద్ద చపాతి తెలిసింది ఇప్పుడు నేను ఓడిపోయినా కాబట్టి మరి నేను ఓడిపోయినా కాబట్టి నాకు కర్రీ ఎక్కువ వేసిన సూప్ ఎక్కువ ఇది నువ్వే వేసినావు కర్రీ ఎక్కువ ఏది ఈ సూప్ నువ్వే వేసినావు అవును మరి కానీ నేను ఏమంటలేను ఇప్పుడు ఓడిపోయినందుకు ఒప్పుకుంటున్నా నేను నువ్వు ఒప్పుకోవాలి మరి నేను చపాతి పెద్ద వేసినా అన్నా కానీ ఓడిపోయినా ఓకే నువ్వు కూర ఎక్కువ వేసినా అన్నావు మరి ఓడిపోయినా చెప్పది అట్లా అట్లా చెప్పు ఎట్టుకెళ్ళి కన్ఫ్యూజ్ చేసేసి నేను ఏం చేయలేదు ఓకేనండి ఇక వద్దు ఎక్కువ లేదు కానీ సారు ఇప్పటికే మీకు పోటీ ఎట్లా అనిపిస్తుంది నేను గెలిచినాను ఒప్పుకుంది ఒకవేళ కాదా ఈమె గెలిచిందా అంటే కామెంట్ చేయండి చెప్తున్నావు ఇంకా నేను ఓడిపోయినాను ఒప్పుకున్నాను నువ్వు ఒప్పుకున్నావు కరెక్ట్ కానీ చూసిన వాళ్ళు కూడా కొంచెం తెలుస్తుంది వాళ్ళకే తొందరగా తెలుస్తుంది కాబట్టి నువ్వు చెప్పండి మేము కూడా చూస్తాం వీడియో మేము ఇప్పుడు చూసుకోలేం కదా తర్వాత చూసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి బాయ్ మరొక వీడియోతో మేము అనుకుంటాం బాయ్ బాయ్